హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డిజైనర్ సెల్వార్ కట్ చేద్దాము. ఈ డిజైనర్ సెల్వార్కి నేను ఇది 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. ఇది 2 మీటర్స్ ఉందన్నమాట. ఇది 4 ఫోల్డ్స్ చేశాను నేను. 2 మీటర్స్ క్లాత్. ఓకే, కనిపిస్తుంది కదా మీకు? ఇది 4 ఫోల్డ్స్ ఉందన్నమాట. మెజర్ చేశాను. ఇటువైపు ఓపెన్ ఉంది, అటువైపు ఫోల్డ్ ఉంది క్లాత్. అయితే ఈ క్లాత్కి నేను మెజర్మెంట్స్ పెడతాను అనమాట. ఫుల్ లెంత్ వచ్చేసి 40లో మనం వేస్ట్ బ్యాండ్ 7 ఇంచెస్ వేస్తాము. ఓకే, సో 37 ఫుల్ లెంత్ రావాలన్నమాట. 37లో నేను 5 ఇంచెస్ కింద బాటమ్కి, ఇక్కడ బాటమ్కి 5 ఇంచెస్ నేను డిజైన్ వేస్తున్నాను. సో మిగతాది ఎంత అంటే 28 నేను ఇది ఫుల్ లెంత్ పెడుతున్నాను. దీనికి ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఇక్కడ నుండి ఇక్కడికి మనం 8 ఇంచెస్ పెడుతున్నాను నేను. ఓకే, 8 16 వస్తుంది అనేసి 8 తీసుకుంటున్నాను నేను. ఇది ఏంటంటే ఇది మనము సీట్ కర్వ్ కట్ చేస్తామన్నమాట. 2.5 తీసేసుకొని ఇది ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇది మనం ఒకటి షార్ప్ కర్వ్ డ్రా చేసుకోవాలన్నమాట. ఈ కర్వ్తోనే మనం సీట్ కట్ చేసుకుంటాం. ఓకే, ఇటు నుండి మనము కిందకి బాటమ్కి కింద మెజర్మెంట్ పెడదాం. బాటమ్ వచ్చేసి మనకు ఇటువైపు ఆన్ ఫోల్డ్ ఉంది కాబట్టి ఇది ఇటు నుండి ఇటు 9 ఇంచెస్ మెజర్ చేస్తున్నాను నేను. ఓకే, 9 ఇంచెస్కి ఒక పాయింట్. ఓకే, ఇక్కడ నుండి ఏదైతే మనం సీట్ కర్వ్ ఇచ్చామో అక్కడికి మనము స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాం అనమాట, ఇటు నుండి ఇటు. అయితే ఫస్ట్ మనం ఇక్కడ షార్ప్ కర్వ్ ఎక్కడైతే ఇచ్చామో అటు నుండి ఇంకో కర్వ్ డౌన్కి కూడా ఇచ్చేస్తే ఇటు నుండి మనకి ఇది బిగిన్ అవుతుంది. ఓకే, ఇది నేను డ్రా చేస్తాను. ఇప్పుడు కట్ చేసేస్తాను. ఇదిగోండి మెజర్మెంట్స్ పెట్టి నేను కట్ చేశాను ఇది. ఓకే, ఇది కింద బాటమ్. ఈ బాటమ్కి మనం ఇటువైపున డిజైన్ వేస్తామన్నమాట. పైన వచ్చేసి వేస్ట్ బ్యాండ్ వస్తుంది. ఇక్కడ పైన వేస్ట్ బ్యాండ్ కుర్తీ అనమాట. ఇది వేస్ట్ బ్యాండ్ ఎందుకు కుట్టుకోవాలంటే ఇది మనకి చాలా మట్టుకు మొత్తం కంప్లీట్ విడ్త్ పెట్టేస్తాం కాబట్టి ఇది ఎక్కువ లూజ్ ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చి పైన బ్యాండ్ వేస్తే లూజ్ ఉంటుంది. తర్వాత ఫిట్టింగ్ కూడా ఉంటుంది అనమాట. పైన కుచ్చు కనిపించకుండా ఈ బ్యాండ్ మనకి ఏదైతే ఎక్స్ట్రా వేస్తామో అది కవర్ చేసేస్తుంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని ఎక్కువ మట్టుకు మనము వేస్ట్ బ్యాండ్ సల్వార్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం అనమాట. 8 ఇంచెస్ మనం తీసుకోవాలన్నమాట. 8 ఇంచెస్ దీంట్లో తీసుకొని ఇది కుట్టి దానికి ఫ్రిల్స్ వేసిన తర్వాత కింద లెగ్ దగ్గర కొంచెం వెరైటీగా డిజైన్ కుడదాం అనుకుంటున్నానండి. దానికి నేను ఇది విడ్త్ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇది మొత్తం పొడవు తీసుకుంటాను. దీన్ని చిన్న చిన్న స్ట్రైప్స్ కింద కుట్టి కట్ చేసి మనం డిజైన్ కుడదాం. ఇట్లా 2 ఇంచెస్ విడ్త్తోని పొడవు లెంత్ చాలా పెద్దగా తీస్తున్నాను నేను. ఇది మనం లోపలికి మడిచి ఒక సన్నటి పైపులాగా కుట్టేసి దీన్ని పీసెస్ కింద కట్ చేసి డిజైన్ కుడతాను. ఇట్లా 2 ఇంచెస్ కన్నా తక్కువ విడ్త్తో నేను ఒక క్లాత్ రిబ్బన్లా కట్ చేశాను. దీన్ని లోపలికి ఇట్లా మడిచేసి ఫోల్డ్ చేసి కుట్టి దీన్ని ఫ్లిప్ అంటే ఉల్టా తిప్పేస్తాను. ఉల్టా తిప్పేస్తే మనకు ఈ సైజుతో మనకి స్ట్రైప్స్ వస్తాయి. ఇవి 3 ఇంచెస్ అట్లా కట్ చేసి డిజైన్ చేస్తాను. దీనికి ఇంత విడ్త్తో నేను మొత్తం ఇంత పొడవు కుట్టేశాను. చిన్న చిన్న పీసెస్ దీన్ని ఉల్టా తీసేసి ఒక 3 ఇంచెస్, ఓకే 3 ఇంచెస్ అంతా సైజుతో నేను ఇది కట్ చేస్తాను. ఇదిగోండి ఇట్లా అంతా దీన్ని ఉల్టా తీసేస్తున్నాను. ఇది ఇట్లా వచ్చింది కదా, దీన్ని మనం ఒక 2 ఇంచెస్ అట్లా కట్ చేస్తామన్నమాట. కట్ చేసి దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి డిజైన్ కుడతాం. ఇది 2.5 లెంత్ తీసుకుంటున్నాను నేను. ఇటు నుండి ఇక్కడికి, ఓకే 2.5 ఇక్కడికి వస్తుంది.
దీన్ని ఈ సైజులో ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తాను. ఇవేనండి అవన్నీ. ఓకే, అన్నీ కట్ చేశాను పీసెస్ కింద 2.5 ఇంచెస్. వీటితోనే మనం ఇప్పుడు డిజైన్ కొడదాం. ఇవన్నీ ఇట్లా ఒకదానికొకటి అన్నీ నేను అతికించేస్తాను, కుట్టేస్తాను. Stumbling home, we don't know where we're going. Should've turned back hours ago. Out of our minds, I guess we're sleeping outside. You're still a good time, even in the cold. Get out the road, I told you. A car's coming, I stop you. You know I always got you. You know I always got you. Push you to the side, even if it means I die. I wouldn't hesitate about it, wouldn't even think about it. Time I. ఇప్పుడు వీటిని మనం ఈ నెక్ డౌన్లో బాటంలో కుట్టేద్దాం. ఇక్కడ ఇట్లా దీన్ని అతికించాను. ఇప్పుడు వీటిని ఇంకో ఈ 2.5 ఇంచెస్ ఇది ఉంది, ఇలా మడిచేసి ఇక్కడ కింద దీనికి అతికిస్తామన్నమాట. అది ఎలానో చూద్దాం. ఇదిగోండి, ఇట్లా ఇది పైకి కిందికి అతికించాను. రైట్ సైడ్ ఇట్లా వస్తుంది. ఓకేనా, రైట్ సైడ్ కింద ఇట్లా వస్తుంది. కింద ఇంకొక స్టిచ్ వేస్తాను. ఇదన్నమాట డిజైన్ మనం కుట్టింది. అట్లనే ఇంకో లెగ్ కూడా కుట్టేస్తే సరిపోతుంది. ఇది ఇంకో లెగ్ అయిపోయింది కుట్టడం. ఇప్పుడు మనం 2 లెగ్స్ సీట్ జాయిన్ చేద్దాము. ఈ సీట్ ఉంటుంది కదా, ఇది కుడదాం. ఇప్పుడు ఇది ఒకటి లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ది పెట్టి సీట్ కుడుతున్నాను నేను. ఇట్లా వేసి సీట్ కుట్టేస్తాను. ఇదిగోండి, కుట్టేసాను. ఇది సీట్ లెఫ్ట్ సైడ్ కుట్టాను, రైట్ సైడ్ కుట్టాను. ఇప్పుడు దీన్ని ఇట్లా 2గా ఓపెన్ విప్పదీసేస్తాను. విప్పదీస్తే ఇట్లా సీట్ వస్తుంది అనమాట. దీనికి పైన కుచ్చులు పెడతాము. కుచ్చులు పెట్టి వేస్ట్ బ్యాండ్ వేసేద్దాం. ఇది వేస్ట్ బ్యాండ్ క్లాత్. ఈ వేస్ట్ బ్యాండ్ దీనికేసి కుట్టేద్దాం. ఇది పైన బెల్ట్ కంప్లీట్ అయింది. ఇక్కడ పట్టి లోపలికి వేసి కుట్టాను. ఇది ఫ్రంట్ వస్తుంది. ఈ 2 చివర్లు మనం ఇదైతే ఫోల్డ్ చేసుకొని ఈ చివర్లో కొంచెం ఇట్లా నాట్ చేసుకోవాలి. ఈ నాట్ చేసుకుంటే మనకి దీనికి చేసుకోవాలి, దీనికి కూడా చేసుకోవాలి కింద బాటమ్కి. అప్పుడైతే మనం కరెక్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేలాగా కుడతామన్నమాట.